జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ పురస్కార గ్రహీతలకు సామర్లకోటలో ఘన స్వాగతం లభించింది. జి మేడపాడు గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు చౌదరి, సర్పంచ్ బేదంపూడి సూర్యకుమారీలు లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్నారు. అవార్డులు అందుకుని తిరిగి సామర్లకోట వచ్చిన సందర్భంగా ఆ గ్రామస్తులు భారీ ఎత్తున ఎదురేగి గ్రామ పాలకులకు ఘన స్వాగతం పలికారు. మంగళ హారతులు పట్టి పూలమాలలతో ముంచెత్తిన స్థానికులు సామర్లకోట నుంచి మేడపాడు వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ప్రజా భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపు లభించిందని పాలకుర్తి శ్రీనుబాబు అన్నారు. మండలి సర్పంచ్ బేదంపూడి సూర్యకుమారి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, అలాగే అందరూ సహకారంతో పార్టీలకు అతీతంగా గ్రామంలో అభివృద్ధికి సహకరించడం జరిగింది. దానివల్ల అందరూ ఓపెన్ డెఫికేషన్ లేకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇంకా ఒక వాకింగ్ ట్రాక్ తోటి ఒక పార్క్ లా చేయాలన్నది సిస్టమ్ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. వీటిని కూడా పారామీటర్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించి రాష్ట్రంలో ఈ ప్రెస్టేజ్ ఇష్యూ అవార్డుని 16 ఆటల్లో మన గ్రామానికి కూడా రావడం జరిగింది. అది చాలా మన గ్రామానికి ఇవ్వటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ముందు యాక్షన్ ప్లాన్లో తీసుకున్నాం. మొన్న లోకేష్ గారు కూడా రావడం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా 2 కోట్లు సుమారు ఖర్చు అవుతుంటే దానికి కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ప్రజా సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీ ప్రజలందరూ కూడా ఇంత ఘన స్వాగతం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పేరు పేరున.